చదువు చదువు అనుకుంటే అట్టయిపోతుంది. నా ముందటికి ఎప్పుడు వస్తుంది? అరే మళ్ళీ అమ్మా గా శశికాల ఒక్కళ్ళకు చిట్టి పైసలు ఇచ్చిరా పోరా. నిన్న నైట్ అవునా సరే అబ్బో ఇవాళ నీ కడుపులో ఏ దేవుడు వచ్చిండ్రా? పొద్దుగాల లేచి స్నానం చేసినావు? ఇవాళ నుంచి రోజు ఇంతేనమ్మా. ఎందుకో? అమ్మ నీకు ఒకటి చెప్పాలి. ఏంటిదిరా? ఒకరోజు ఇంద్రధనుసు మల్లెపువ్వును చూసి, అరే ఈ పిచ్చి జనాలు ఏంది ఇన్ని రంగులు ఉన్న నన్ను చూసి మాత్రం దేక్తలేదు, ఒక్క రంగు ఉన్న మల్లెపువ్వును తల్ల పెట్టుకొని తిరుగుతారని ఇంద్రధనుసు కిందికి వచ్చి మల్లెపూతను కలిసి రంగోలి పువ్వు అయింది. అట్లనే నా తెల్లని మల్లెపువ్వు లాంటి మనసు కోసం నా ఇంద్రధనుసు కిందికి దిగి వచ్చిందమ్మా. మూడు బాట్ల కడ ఏమైనా దాటొచ్చినవారా? అంత పిస పిస మాట్లాడదానా? అంటే ఇదివరకు చెప్పింది అర్థం కాలేదానే అమ్మా? ముసల్దాని కదా, అంతేలే అర్థం కాదు. దొంగగాడిది అన్నీ అయ్య మాటలే. ఏందిరా ఇలా చెప్పనచ్చు నువ్వు? ఏం లేదు కానీ నీకు చెప్పాలరా, ఒక రోజు ఒక ఇంద్రధనుసు బాబు పొద్దున నీ షెడ్ చూసిన మళ్ళీ నువ్వురా. అరే మంచి ఫీల్ ఉంటుంది నీ బొందు ఉంటుంది ఎప్పుడు ఇంకా నువ్వులేనారా నీ. అవు ప్రియా ఎప్పుడు వచ్చినావు? నేను వచ్చి 2 రోజులు అవుతుంది రంజిత్. ఎటు పోతురు? ఊరు కూడా బాగా రోజులు అవుతుంది కదా బాబా, చూద్దామని వచ్చిన. మీరు వస్తారా? మాకేం పని పొద్దంతా కాలే, పారి చూద్దాం. కొట్టిదాన్ని ఇప్పుడు ఇంటికెళ్ళి. అవునా? అరే అరే అవునా? ఓ షేట్ 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 ఓ షేట్ షేట్ మై గాడ్. సరే సరే చెప్తా. ప్రియా మీ తాత బొత్తు పిల్లట. బొత్తనే మీ తాత మోసం మాడుతున్నాడట, పైకి పోయేటట్టున్నాడట, ఫోన్ చేసారు. అమ్మో మా తాత, నేను రానే మా ఇంటికి పోతానే. అరే మామ నేను కూడా పోతున్నా, ఒక్కటే పోతాను. సరే పోరా ప్రియా, నేను కూడా వస్తున్నావు. సో అట్లా బాబా నేను కాకుండా ఇంకా ఎవరండి కదా? నాకు ఇంకొకరు ఎక్కడిదే, నువ్వే ఎక్కువ నాకు. మరి సోకులో పడ్డావు బాగా. ఏది ఎక్కువ వేయను ఈ అంగి, ఎప్పుడో ఒకసారి దొరుకుతా. నువ్వు వచ్చినావు కదా అని వేసుకున్నా. నువ్వు ఈ ఊర్లో మస్తు ఎంజాయ్ చేస్తావచ్చు కదా బావ, కానీ నేనే ఆ కాలేజీలో 4 గోడలతో మాట్లాడుకుంటా పిచ్చి దానిలా ఉంటా. మరి అక్కడ పోయి చదువుడు ఎందుకే, ఇక్కడనే ఉండి చదువుకో. ఇక్కడ ఉంటే మా అన్నగారు నన్ను పెళ్లి చేస్తా అని చెప్పారు. అయితే ఇక పెళ్లి చేసుకోవా మరి? చూద్దాం. బావా నేను ఒకటి అడిగన్నా. అడిగే.
నేను హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా గుర్తురాను కావచ్చు కదా నీకు. అసలు మర్చిపోతే కదని. అత్తమ్మా అత్తమ్మా అగో ఎప్పుడు వచ్చినవే? నేను నిన్న వచ్చిన అత్తమ్మా. ఇగో చాయ్ తీసుకో. బావలేడా? బావ కోసమే వచ్చినావానే, నా కోసం కాదా? నీకోసం వచ్చిన అత్తమ్మా. నాకు తెలుసుది, బావ పెరట్లున్నాడు. దా కూర్చొని చాయ్ తాగుదాం. మంచిగా చదువుకున్నానవానే? ఆ, మంచిగా చదువుకుంటున్నా. ఎట్లుంది పట్నం వాతావరణం? మంచిగా ఉంది. మంచిగా చదువుకోవాలి బిడ్డ. ఎన్ని రోజులు సెలవులు ఇచ్చిల్లే? ఎన్ని రోజులు ఉంటావు? మళ్ళీ ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తావు? 4 రోజులు సెలవులు ఇచ్చారు అత్తమ్మ, మళ్ళీ 6 నెలలకు వస్తా. 6 నెలలకా? నాకు అర్థమైందే. ఇక నా కొడుకుని చూడకుండా మాట్లాడకుండా నేను మనసు నిమ్మలం కాదు. వాడు పెరట్లోనే ఉన్నాడు, పోయి మాట్లాడిపో. సరే. బావా, నువ్వేం దగ్గర వచ్చినావు? నేను ఇంతకుముందు వచ్చిన అత్తమ్మ ఇదంతా చెప్పి తిన్నావా మరి? తిన్నదాన్ని. అప్పటికి రంజిత్ వల్ల బిల్డింగ్ పైకి రా మాట్లాడుకుందాం. ఎందుకే ముచ్చటేంటిదో చెప్పరాదు? నేను రా అని చెప్పిన, రా అంతే. సరే మర్చిపోకు. సరే నేను అత్త. విజయ్ ఉన్నవారా? వారా పోతురాజు కూర్చో. ఏం సంగతి ఇట్లా వచ్చినావు? బావాల బిడ్డ పంచాయతీ ఉంది, పోవాలి కదా. అది ఒకటి ఉన్నది కదా, పోదాం కానీ ఏమంటాడురా మీ బావ? గట్టిగా పోరు జీవితం వేస్ట్ చేసిండ్రా. అప్పుడు చెప్తే వినకుండా లగ్గం చేసిండు, ఇప్పుడు విడాకులు అంటాం. ముద్దున్నోడికి ఇచ్చి లగ్గం చేయాలి కానీ ఆస్తున్నది కదా అని వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చి లగ్గం చేస్తే ఇట్లే ఉంటది. వాస్తవం మాట్లాడినా. ఏం మనసులో ఏమోరా. మౌనిగా తీసుకెళ్ళి వెళ్తుంది. మంచిగా ఉన్నారా? బాగున్నాను. ఇప్పుడు వచ్చినా 2 రోజులు అవుతుంది. కాదు కాలేజీ బస్ టికెట్ బుక్ చేసిన, పోయి ఇచ్చేద్దాం. బామ్మది రెడీగానే ఉన్నాడు, చెల్లెకి పెళ్లి చేస్తే కదరా. పుట్టినప్పుడే మీ చెల్లెను ఆ పుల్లగానికి ఇస్తానని మీ అమ్మ నాన్న అనేది, వాళ్ళ అమ్మ నాన్న అనేది ఎప్పటికైనా ఇచ్చి చేయాల్సిందే కదా. పుట్టంగానే ఈయనకిచ్చి లగ్గం చేస్తా ఆనకిచ్చి లగ్గం చేస్తా అని పేరు పెట్టద్దురా. లగ్గం చేసి బాధపడద్దు. అయినా ఇంత ఆస్తి చదువున్న నా చెల్లెని ఆ రోడ్ల మీద పడి తిరిగేటోనికి ఇచ్చి లగ్గం ఎట్లా చేస్తా అనుకున్నావురా నువ్వు? మంచిగా టైం అవుతుంది, పోదాంబా. ఏందా ఎంత హ్యాపీగా ఉన్నావు? నీ లవ్ సక్సెస్ అయిందా? లేదే, ఇంకా నేను మీ ఆర్డర్ మా బావతో చెప్పలే, ఇవాళ చెప్తా. ఎందుకే మీ బావ అంటే నీకు అంత ఇష్టం? మన ముద్దు
ముద్దుగా రెడీ అద్దం ముందు నిల్చుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మా బావ పక్కకు ఉంటే అంతకు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతానే. మన ఇష్టమైన వాళ్ళ చేయి పట్టుకొని ముళ్ళపై నడిచిన పూలపై నడిచినట్టే ఉంటుంది. నీకు విషయం తెలుసా, మా బావ ఎప్పుడు నా రైట్ సైడ్ ఉండాలని అనుకుంటాడు. అవును, ఎందుకే? భార్య కుడి వైపు భర్తే ఉండాలంటారు కదనే. మా మల్లి బావ నేనే తన భార్యనని ఎప్పుడో ఫిక్స్ అయ్యిండు. అబ్బో, ఆయన అంట ఫిక్స్ అంట, పెద్ద ప్లానింగే. మౌనిక బావ తిన్నావా? తిన్నావు నువ్వు? తిన్నా. ఎందుకు రమ్మని ఏదో చెప్పాలను? సరే, లగేజ్ అంతా చదువుకున్నావా? పైలంగా పో. పైలంగా ఇదేనా బావా? నువ్వు చెప్పాల్సింది మాత్రం చెప్పావు కదా. ఏంటిది? ఇంకెన్ని రోజులు బావా నా మీద ఉన్న ఇష్టాన్ని దాచిపెడతావు? మనం పెళ్లి చేసుకుందాం బావా. పెళ్ళిందే పెళ్ళి. అసలు నీ మీద ఇష్టం ఉందని నేను ఎప్పుడన్నా చెప్పినా? నీ మీద ప్రేమే లేదా బావా? లేదు మౌని. ఏదో మరదలను చనువుతో క్లోజ్ ఉన్నదంటే దాన్ని ప్రేమ అనుకుంటే ఎట్లా? నేనే పిచ్చిదాన్ని బావా. నీ మీద ప్రేమతోటి ఇక్కడ ఉంటే ఎవరికిచ్చి పెళ్లి చేస్తారన్న భయంతో అన్న వాళ్ళని విడిచిపెట్టిపోయి పట్టణంలో ఎదుర్కొంటున్నా. నీ కాపగలతో బతుకుతున్నా. నాకే తెలియలేదు బావా. నేను నీ మీద ఎలాంటి ప్రేమను దాచలేదు మౌని. నాకు ప్రేమే లేదు. మనసులో ప్రేమ దాచుకొని ఏదో గొప్ప పని చేసినట్టు ఫీల్ అయిపోతున్నావా బావా? నీ ప్రేమను దాచుకోలేదు మౌని. బావా, చరిత్ర పుస్తకంలో గెలిచిన ప్రేమ పేజీల కంటే ఓడిన పేజీలు ఎక్కువ అంటూ నమ్మలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులు నువ్వే సర్వస్వం అనుకుని బతికినా, కానీ ఇప్పుడు నువ్వే కాదన్నా నేనెందుకు? అసలు వచ్చేటప్పుడు నేను రాను. నా శివం వస్తాను. మౌనిక, మీ అన్నకు నీ మీద సంతోషం కన్నా ఆస్తులే ముఖ్యం. ఆ రోజు నీ విన్నది మళ్ళీ చెప్పిన, అందుకే వాడు నీ మీద ప్రేమని చంపుకున్నాడు. నువ్వు అన్న వదిలేస్తే ఒడ్డున పడ్డ చెక్క ముక్క అయితే రాడు. వానికి నువ్వంటే పానం కాదు, ప్రాణం కంటే ఎక్కువ. ఇవన్నీ నీకేం చెప్తున్నా తెలుసా? అని నువ్వు అపార్థం చేసుకున్నాను, అని ప్రేమను మాత్రం అపార్థం చేసుకో. అక్షయ, అన్నం పెట్టే. అన్నం తిన్నా? తినలే మరి, ఇంకా తింటా ఉన్నది. మౌనిక, మౌనిక, ఏమైందిరా? అన్నం తినలేదట? దా తిందు కానీ కూర్చో. ఏమైందిరా? కాలేజీ పోబుద్ది అయితే లేదా? నువ్వే అన్నావు కదా ఈ సంవత్సరం అయితే చదువు అయిపోతుందని. ఏ కూర మంచిగా అనలేదానే?
ఉప్పు లేదా దీనిలా? ఒకటి తక్కువైందన్న. ఏమైందిరా? ఈ విషయాన్ని అన్నంలో కలిపి పెడితే సమానం అవుతుందన్న. పిసలేసి నానే అవును, నాకు పిసన లేసింది. నా జీవితంలో విషయం మోసం నాశనం చేద్దాం చెప్తున్నావు. నేనేం చేసిందే? చిన్నప్పటి నుంచి బావే నా భర్త అనుకుంటా పెరిగిన, వాడినే పెళ్లి చేసుకుంటా అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు వాడిని దూరం చేయాలని చెప్తున్నావు. ఆనికేముందని చేసుకుంటా అంటున్నావే? అని చేసుకుంటే నీ బతుకు రోడ్డు మీదకి వస్తుంది, నీకు విలువ ఉండదే. విలువ ప్రేమకు లేదన్న విలువ. నువ్వు బయటకు వెళ్ళి వచ్చేసరికి వాళ్ళనే కనబడకపోతే నిమిషానికి వెతుకుతావు. ఆ ప్రేమకు ఉన్నంత విలువ ఉందన్న నా ప్రేమకి. అమ్మ నాన్న నన్ను నీ చేతులు పెట్టి వెళ్ళిపోయినప్పటి నుంచి నీ ప్రేమనే పొందిన. అలాంటి నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోకపోతే ఎందుకన్నా? ఇవన్నీ కాదని నన్ను వేరే వారికి ఇచ్చి పెళ్లి చేసిన, ఈ విషయం అన్నంలో కలిపి తినిపించిన, ఈ రెండు ఒకటే అన్న. అత్తమ్మా ఆ, మళ్ళీ బా అల్లుడు నువ్వా? కూర్చుంటురా అండి. కూర్చున్నాడు ఎందుకు తీ అత్తమ్మా? నీకు ముచ్చట చెప్దామని వచ్చిన. ఏం ముచ్చట అల్లుడు? మాకింత ఆస్తులు ఉన్నాయి కదా, మా చెల్లి ఇంత పెద్ద పెద్ద చదువులు చదివింది. ఒక నౌకర్ గారిని చూసి పెళ్లి చేద్దామని అనుకున్నా. కానీ దాని మనసులో మళ్ళీని ప్రేమిస్తుందనే విషయం తెలిసిన తర్వాత నేను దాన్ని కష్టపెట్టి పెళ్లి చేసిన, అది అక్కడ సంతోషంగా ఉండలేదు. అందుకోసమే మనం మళ్ళీకిచ్చి పెళ్లి చేద్దామని వచ్చిన. నా అన్న బిడ్డే నా ఇంటి కోడలు అవుతుందంటే నాకు అంతకన్నా వేరే సంతోషం ఏదీ లేదు అల్లుడు. నా మేనగోడలే నా ఇంటి కోడలు.